సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది కామ్యా కార్తికేయన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 16 ఏళ్లకి అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఎత్తైన ఎవరెస్ట్ను ఎక్కిన మొట్టమొదటి భారతీయ బాలికగా రికార్డు క్రియేట్ చేసింది కామ్యా. పట్టుదల ఏదైనా సాధించాలనే దిశగా అడుగులేస్తే ఎంతటి శిఖరాలకైనా చేరుకోవచ్చు. ముంబైకి చెందిన కామ్యా కార్తికేయన్ 16 ఏళ్ల వయసులోనే ప్రపంచంలో ఎత్తైన 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరంపైకి ఎక్కేసింది. దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. నేవీ కమాండర్ ఎస్ కార్తికేయన్ కుమార్తె కామ్యా ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో +2 చదువుకుంటోంది. పర్వతారోహణ అంటే కామ్యకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి. 7వ ఏటనే పర్వతారోహణ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2017లో నేపాల్లోని 17,600 అడుగుల ఎత్తున ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది. అదే స్ఫూర్తితో టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్న సంకల్పంతో కామ్యా తండ్రితో పాటు ఏప్రిల్ 6న ఆమె బృందంతో కలిసి ఖాట్మండుకు చేరుకున్నారు. మే 16న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తండ్రి కార్తికేయన్తో పాటు సాహస యాత్రను ప్రారంభించింది. తండ్రితో కలిసి మే 20న 8,848 మీటర్ల ఎత్తైన శిఖరంపైకి చేరుకుంది. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులో ఎవరెస్ట్ను ఎక్కిన మొట్టమొదటి బాలికగా తన పేరును పదిలం చేసుకుంది. సరైన ప్రోత్సాహం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమనే విషయం కామ్య రుజువు చేసింది. సాహసికులకు ఈ బాలిక ఆదర్శంగా నిలుస్తోంది.